కొంతమంది ఫుడ్ వ్లాగర్స్ ఫుడ్ బాగోకపోయినా తెలిసి ప్రమోట్ చేస్తారో, తెలియక ప్రమోట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే ఈవేళ నేను మా ఫ్రెండ్స్ కలిసి కొంతమంది ఫుడ్ వ్లాగర్స్ ఈ స్పాట్‌ని ప్రమోట్ చేయడం చూసి మేము ట్రై చేద్దామని వెళ్ళాం. కానీ వెళ్ళాకే తెలిసింది మేమందరం బిస్కెట్ అయ్యామని. మేము వెళ్ళగానే వీళ్ళ దగ్గర దొరికే మస్ట్ ట్రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి చాక్లెట్ బన్. 2 బన్ స్లైసెస్ మధ్యలో ఫుల్‌గా క్యాష్యూస్ అండ్ చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చారు. బన్ కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు బానే ఉంది. ఇక్కడి నుంచి భయ్యా అసలైన వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్ అయింది మాకు. ఇదేదో ఆల్ మిక్స్ నాన్ వెజ్ ప్లాటర్ అంట. కానీ కొన్ని పీసెస్ బానే ఉన్నాయి ఇందులో తినడానికి. కానీ ఒక పీస్ మాత్రం పర్పుల్‌గా తింటుంటే చాలా హాట్ స్మెల్ వచ్చింది. ఇంక మేమైతే ఇంక ఈ స్టార్టర్ తినకుండా పక్కన పెట్టేసాం. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇదేదో చీజ్ కార్న్ అంట. అస్సల ఇది చీజో కాదో కూడా నాకు అర్థం కాలేదు. అస్సలు తినబుద్ధి వేయలేదు. చాలా గట్టిగా ఉంది ఆ చీజ్ అయితే. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి చీజీ చికెన్ మోమోస్. ఇదైతే వరస్ట్ భయ్యా. ఆ పైన చీజ్ హాట్‌గా ఉంది. లోపల మోమోస్ మాత్రం ప్రతి బైట్‌లో ఐస్ వాటర్ తగులుతుంది లిటరల్లీ నాకు. ఇంక నేను ఆగలేక డైరెక్ట్‌గా బ్రోని అడిగేసా. ఏంటి బ్రో లోపల చల్లగా వాటర్ తగులుతుందని. ఆ బ్రో ఏమించో సరిగ్గా కుక్ అవ్వాలంటుంది బ్రో అనేసారు ఇంకా. నాకు ఇంకేం చెప్పాలో కూడా అర్థం కాలే. నెక్స్ట్ వీళ్ళ దగ్గర వెజ్ చీజ్ బర్గర్ ట్రై చేసా. ఇది ఓకే పర్లేదు బానే ఉంది. కానీ చీజ్ ఇక్కడ కూడా కొంచెం పుల్లగా ఉంది. ఇంత అయ్యాక కూడా ఇంతవరకు వచ్చి ఫుడ్ చేయాలని ట్రై చేయకపోతే ఏం బాగుంటుందని ట్రై చేసా. పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక్కడ ప్రైసెస్ అన్నీ బడ్జెట్‌లోనే ఉన్నాయి. యాంబియన్స్ కూడా బాగుంది అండ్ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. బట్ ఫుడ్డే. లొకేషన్ వచ్చేసి రామా టాకీస్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా ఇలా రీల్స్ చూసి వెళ్ళి డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఉంటే కామెంట్ చేయండి.